ఆయన మీద రాయదాడి జరిగింది, గులకరాయి దాడి. ఏం లేదు, అరాచక శక్తులు కూడా ఉండొచ్చు కదండి. ఇప్పుడు కావాలని అదే చెప్పి మరి మాకు ఇప్పుడు సార్, మీరు చేశారని నేను జగన్మోహన్ రెడ్డి అంటలేదు, గారిని మీరు టచ్ చేస్తారని చేయడానికి నేను అరాచక అంటలేదు, శక్తులు అవసరం కూడా మీకు ప్రత్యేకంగా లేదు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రావాల్సిన అవసరం లేదు సార్. అదే అదే ఆయనకే అరాచకమైన ఆలోచనలు ఉన్నాయి. ఓకే ఆయనకే అరాచకమైన ఆలోచనలు ఉన్నాయి. ఓకే వైజాగ్ కోడికొత్తి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న తగిలిన గులకరాయి వరకు ఆయనదే అరాచక ఓకే ఓకే ఆలోచనలు. ఓకే 1 minute వస్తాను నేను అజయ్. బాలకోటి గారు, వర్మ గారు, బాలకోటి గారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడే ముందు మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది ఇప్పుడున్న లేదు పరిస్థితి. శాంతి ప్రసాద్ గారు కూడా నాకు మాట్లాడు. ఓకే శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? లా అండ్ ఆర్డర్ కాపాడుతానన్నారు, రాష్ట్రాన్ని కాపాడుతానన్నారు, ఒక అవకాశం ఇవ్వమన్నారు, చాలా పెద్ద అవకాశం ఇచ్చారట మీకు, మీరేం పట్టించుకోవట్లేదన్నది శేఖర్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, ఇంతమందికి ఇంత అన్యాయం 45 రోజుల్లో జరిగింది, నేను ఢిల్లీ వెళ్ళి తేల్చుకుంటాను. మోదీ గారిని కలుస్తారట, అమిత్ షా గారిని కలుస్తారట, అక్కడ ధర్నా చేస్తారట, రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తారట, ఇంకా ప్రజల్లోనే ఉంటారట ఆయన. వర్మ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు, మీ జనసేన పార్టీ నాయకుడైనటువంటి కరణం కనకారావు గారి మీద హత్యారోపణలు కూడా వచ్చాయి. వాటి మీద కూడా జనసేన పార్టీ తరపు నుంచి చెప్తారు విన్నారు కదా, ఆయన ఆల్రెడీ విన్నారు. ప్లీజ్. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తున్న నమస్కారం. జనసేన పార్టీ కానీ మేము కానీ ఎవరం కూడా హత్యలు కానీ అత్యాచారాలు కానీ దాడులు కానీ ముఖ్యంగా అమాయకుల మీద దాడులు కానీ ఏనాడు ప్రోత్సహించము. ఒకవేళ ఎవరైనా చేస్తే అది జన సైనికుడైనా సరే లేదా నేను చేసినా సరే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. నేనైనా సరే అమాయకుల మీద దాడిని చూస్తే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. ఇది మా పార్టీ స్పష్టమైన విధానం, మా అధినేత చెప్తుంది కూడా అదే. ఇకపోతే అంశంలోకి వస్తే వినుకొండలో జరిగిన ఒక హత్య, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒక సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు, ఒకే మత వర్గానికి చెందిన వ్యక్తులు. బహుశా గతంలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయి ఉంటారు, ఎందుకు విభేదాలు వచ్చినాయి, ఒకే రాజకీయ పార్టీలో నడిచారు, తర్వాత విభేదాల వల్ల వేరు వేరు రాజకీయ పార్టీలకు వెళ్ళినట్టున్నారు. హత్య జరిగింది. హత్య చేయటము బ్రాడ్ డేలైట్ లో కానీ నడి రోడ్డు పైన కానీ, అదే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే కానీ చేయటం అనేది ఉన్మాద మనస్తత్వం. అటువంటి కిరాతకమైన హత్యల్ని ఎవరైనా సరే సభ్య సమాజం ఖండిస్తుంది, మేము ఖండిస్తున్నాము. దాని మీద సత్వర చర్యలు కూడాను నిందితుల మీద తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయినట్టుగా అక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు ఈ నేపథ్యంలో చాలా హాస్యాస్పదంగా, దిగజారుడుగా, ఒక స్థాయి తక్కువగా ఉంది. ఎందుకో కూడా చెప్తాను. ఆయన వేసిన ఒక ప్రశ్న ఏంటంటే, ఒక ఎంపీని ఆయన నియోజకవర్గానికి రానివ్వరా? బేష్, సమంజసమైన ప్రశ్న. నిజంగా ఈ ప్రశ్న జగన్ రెడ్డికి మనసు అనేది ఉంటే, కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే తనకు తన వేసుకోవాలి. రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గానికి వస్తారంటే రానిచ్చారా? ప్రధానమంత్రి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు ఫంక్షన్, ఆ వేడుకకి ఆయన ఆల్రెడీ రైలు ఎక్కిన తర్వాత కూడాను మీరు వస్తే ఇక్కడ అల్లర్లు జరుగుతాయంటే అతను వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భం లేదా? మరి మిథులు పెట్టుకున్న హక్కు మరి ఆనాడు రఘురామకృష్ణరాజుకి లేదా? పోనీ రఘురామకృష్ణరాజు ఎవరు? వైకాపా ఎంపీ కాదా? చివరి వరకు 24 ఎలక్షన్లు అయ్యే వరకు వైకాపా ఎంపీగానే మిగిలిపోయాడుగా, అధికార పార్లమెంటరీ రికార్డుల ప్రకారంగా. అతను రెబల్ ఎంపీగా కూడా అక్కడ రికార్డులో నమోదు కాలేదు కదా. మరి ఇంకొక మాట, అత్యాచారాలు, హత్యలు. ఆయన ఒక కేసు గురించి చెప్పాడు. ఆ కేసు జనవరి నెల 2024 నమోదైంది. ఎవరి మీద అంటే తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు, వైసీపీ నాయకుల మీద జరిగిన దాడి. అంటే నీ ప్రభుత్వం జరిగిందనే కదా, నీ ప్రభుత్వమే కదా ఆనాడు. నీ ప్రభుత్వం కాదా? నీ ప్రభుత్వంలో ఒక నేరం జరిగితే ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఈ రోజు జరిగిన హత్య ఘటనలో నువ్వు ఎట్లా చదువుతావు?
అందులో న్యాయం జరగలేదు నువ్వెట్లా మాట్లాడతావు? నువ్వు న్యాయం చేయలేని వాడు నువ్వు ఎదుటి వాడి గురించి ఎట్లా మాట్లాడతావు? 2 రోజులకి 3 రోజులకే నువ్వు ఎప్పటి వరకు నువ్వు అధికారంలో ఉన్నావు? జూన్ నెల వరకు ఉన్నావుగా. అదేమో జనవరి నెలలో జరిగింది నేరం. నువ్వు చెప్పిన నేరం, నేను ఇంకో నేరం గురించి ఏది మాట్లాడుతున్నా. కనకరాజ్ ఇష్యూవా శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఇవాళ ఆయన ఒక ఎఫ్ఐఆర్ లేవనెత్తాడు అంశం. అదే కాదు మీరు ఏది చెప్తున్నది. ఒక- కనకరాజ్ ఇష్యూ జనవరిలో జరిగిందా? ఏ రాజో నాకు తెలుసు సార్. ఒక వాహనాన్ని కాదు, దగ్ధం కాదు, చేసిన కేసు. ఇప్పుడు ఏ వాహనం విషయం దగ్ధం చెప్తున్నారు మీరు? వర్మ గారు నేను క్లారిటీ ఇస్తాను. నేను క్లారిటీ ఇస్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిన తర్వాత మాట ఏంటంటే, మీ జగన్ రెడ్డి నేను భాషలో చెప్పాలి. క్లారిటీ ఇస్తాను. మీరు సరిగా విన్నట్లేరు కాదు, కాదు, శాంతి మీ ప్రసాద్ జగన్ రెడ్డి భాషలో గారు. ఓకే ఒక నిమిషం ఇస్తాను సేకరిస్తాను నేను. చెప్పండి శాంతి ప్రసాద్ గారు. జగన్ రెడ్డి మధ్యలో పో దెబ్బతీయద్దు. ఏదైనా మీ జగన్ రెడ్డి మాటలే, ఇది నా మాట కాదు. ఇవాళ మీ వాడు మాట్లాడిన మాటలే. ఇకపోతే చాలా అంశాలు అంకెలు సంఖ్యలతో సహా చెప్తున్నాడు. పైగా ఇంకొక మాట ఏమన్నాడు? రాష్ట్రపతి పాలన విధించేంత భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయట. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళటానికి చక్కటి కారణం దొరికింది. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళడానికి చక్కటి కారణం దొరికింది. మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎగ్గొడతారు. ఆయన వస్తా అంట, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాడంట, తర్వాత వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసుకుంటాడంట. మా బేష్, నీ ఇష్టం, నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు వస్తావా రావా, పులివెందుల ప్రజలు చూసుకుంటారు. నీ తోటి ఎమ్మెల్యేలు వస్తారా, ఆ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది. కానీ నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో ఒక హత్య చేసిన వాడిని నువ్వు వెనకాలేసుకుని తిరిగావు. దానికి బాలకోటయ్య గారు నాకన్నా ఎక్కువ బాగా చెప్పలేదు. వాడి పార్టీలో తీసేయని చెప్పావు, కానీ ఆ 24 గంటలు నీ పార్టీలోనే నువ్వు తిరిగినప్పుడు నీ ముడ్డు వెనకాల తిరిగాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పక్కర్లేదు. ఇట్లా కొంతమంది వ్యక్తులు. సరే, హోంమంత్రి గురించి మన సోదరు శేఖర్ రెడ్డి మాట్లాడారు. గత హోంమంత్రి ఏం మాట్లాడిందో నేను చెప్తాను. ఆమె దళిత, అంటే గతంలో పనిచేసి ఇద్దరు కూడా దళితులే, హోంమంత్రులే, ఇద్దరు కూడా మహిళలే. వారు ఏం చెప్పారు? రెండో హోంమంత్రి గారు రెండోసారి వచ్చిన ఆమె, అక్కడ రేపు ఎందుకు జరిగిందా అంటే, భర్త ముందే భార్యని, పిల్లల ముందే తల్లిని ఎందుకు రేపు చేశారంటే, వాళ్ళెవరో దొంగలు వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు, వాళ్ళకి ఏమీ దొరకపోవటం వల్ల ఆమె శీలాన్ని దోచుకున్నారని చెప్పింది. అంటే ఏమి దొరకపోతే ఆడవాళ్ళ శీలం దోచుకుంటారు అనమాట దొంగలు. ఇంత బాధ్యత గల హోంమంత్రి ఆమె. ఆనాడు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇక జగన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడదాం. నేరాలను ఏ రకంగా ప్రోత్సహించాడు అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఎక్కువ ఉదాహరణలు కూడా తీసుకునేందుకు సమయం కూడా చాలు కాబట్టి.